దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. అతను ఎన్ని విధాలా హింసించినా విష్ణుదత్తుడు అతని పాదాలను వదల్లేదు. అతని నోటి వెంట దత్తదేవా శరణు శరణు, పాహి పాహి, రక్ష రక్ష అనే నామము వదల్లేదు. ఇలా ఇరువురు ఎవరి పట్టు వారు విడవలేదు. కొంత సమయం గడిచాక కన్నులు మూసుకొని స్వామి నామస్మరణలో ఉన్న విష్ణుదత్తునికి, నీకు నాతో పనేమిటయ్యా, 3 సార్లు నా చుట్టూ తిరిగి ప్రయత్నించావు అన్న మాటలు వినిపించాయి. మృదు మధురమైన స్వరంతో వినిపించిన ఆ వాక్కులను విని విష్ణుదత్తుడు ఆశ్చర్యపోయాడు. అంతకు మునుపు ఉన్న శరీర బాధ, ఆవేదన అంతా వెంటనే మటుమాయమైపోయింది స్వామి మాటలతో. స్వామి పాదాలు విడవకుండానే తల పైకెత్తి కన్నులు తెరిచి చూశాడు విష్ణుదత్తుడు. స్వామి తన నిజ స్వరూపంతో కనిపించారు. స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఆశ్చర్యంతో అటు ఇటు చూశాడు విష్ణుదత్తుడు. అక్కడ ఏమీ లేవు. శవము లేదు, కాకులు లేవు, గ్రద్దలు లేవు. 4 కుక్కలు మాత్రము స్వామి సమీపంలో శాంతంగా ఉన్నాయి. ఆ ప్రదేశమంతా మనోహరమైన తపోవనంలాగా ప్రశాంతంగా ఉంది. విష్ణుదత్తునికి అమితమైన ఆనందం కలిగింది. వెంటనే దత్త భగవానుడు, లేవయ్యా విష్ణుదత్త, నీవు నా కోసము ఇంత కష్టపడుతున్నావు, ఎందుకయ్యా, ఇక చాలులే అని దత్త భగవానుడు తన వరద హస్తములతో విష్ణుదత్తుని భుజములను పట్టి లేవదీశాడు. ఎంత గొప్ప అద్భుతమో చూడండి. స్వామి కరుణించాడు. దత్త భగవానుడు అనుగ్రహించాడు. ఆ బ్రాహ్మణునికి అమితమైన ఆత్మానుభూతి కలిగింది. గురు కరస్పర్శ ప్రభావం చూడండి. అందుకే ఆ గురువు యొక్క స్పర్శతో అనేక జన్మల సంచిత కర్మలు దగ్ధమైపోతాయి. దత్త భగవానుడి స్పర్శ అతనిలోని జ్ఞాని మేలుగాంచి స్వామికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారాలను అర్పించి చతుర్వేద మంత్రాలతో స్తుతించాడు. దత్త భగవానుడు అతనిని శాంతపరిచి, విప్రోత్తమా, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు స్వామి. కోరికలు ఎందుకో, కోరుకోవటం ఏమిటో అతనికి అర్థం కాదు. ఏ కోరిక లేని వానికి ఇహపరమైన వరాలతో పనేముంటుందండి? పరలోక కోరిక మోక్షమే. అటులోగాక స్వర్గ సౌఖ్యాలు కోరుకుంటే ఏం ప్రయోజనం? అవి పుణ్యాన్ని హరించేగానే వదిలిపోతాయి. ఎందుకంటే ఉదాహరణకి మీ దగ్గర 100 రూపాయలు ఉంది, 1 గంట సేపు ఈ కుర్చీలో కూర్చోవచ్చు, కూర్చోడానికి 100. గంట అయిపోగానే లేచి వెళ్ళిపోవాలి, అయిపోయింది అక్కడ. అలాగే స్వర్గలోక సుఖాలు అన్నవి నీ పుణ్యాన్ని హరించేంతవరకే. పుణ్యము హరించగానే మరల నువ్వు పడిపోతావు పాతాళానికి. ఇక ఈ లోకానికి సంబంధించిన కోరికలంటే లౌకికంగా అశాశ్వతాలు, అసత్యాలు. దత్త భగవానుడి సన్నిధిలో గడపటం అన్నదానికి మించినదేదన్నా ఉందా ఈ సృష్టిలో? అటువంటి సుఖము, శాంతి ఎక్కడన్నా దొరుకుతుందా? అందుకు దత్త భగవానుడు అడిగిన ప్రశ్నకు విష్ణుదత్తుడు ఏ సమాధానం ఇవ్వకుండా మౌనంగా స్వామిని పరవశించిపోతూ చూస్తూ కనుల వెంట నీరు కారుస్తూ ఆనందపడుతున్నాడు. ఆ స్థితిలో ఉన్న విష్ణుదత్తుణ్ణి స్వామి చూసి మరలా, ఏమయ్యా, ఇంత కష్టపడి నన్ను చేరుకొని అలా మౌనంగా ఉంటావా? నీకు ఏదైనా కావలసి ఉన్నచో కోరుకో, తప్పకుండా తీరుస్తాను. నాపై నీకు అమితమైన ప్రేమ ఏర్పడినది. నీ శ్రద్ధ, సహనము, నిర్మలమైన భక్తి నన్ను కట్టిపడవేసినాయి అని దత్త భగవానుడు చెప్పగానే విష్ణుదత్తునికి
తన తండ్రి ఆబ్దికము మరుసటి రోజు ఉన్న సంగతి గుర్తుకు వచ్చింది. ఆయన వెంటనే స్వామివారిని, దివ్యపురుష, లోక ఆరాధ్య, మీ అనుగ్రహం కంటే నాకింకేం కావాలి? నాకు ఏ కోరిక లేదు. నాకు ఏమి కావాలో తెలియదు.